లేచిన మొదల నుంచి పడుకునే వరకు పరిగెత్తడమే. అవగాహన నావిగేషన్స్ వ్యవహారాలు పెరిగిపోయి అంటే దాన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారు. అంటే ఉన్నదానికన్నా ఉన్న యాక్టివిటీ కంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎక్కువ పోవడం వల్ల ఏమవుతుందంటే మనసు ఎక్కువ పనిచేస్తుంది. మనసు ఎక్కువ పనిచేయడం అనేది అలసిపోతుంది, శరీరం అలసిపోతుంది. పరిగెత్తున్నాను కదా, మనసు పరిగెత్తుతుంది, శరీరం పరిగెత్తుతుంది. ఉన్న ఆలోచనల కన్నా తీసుకునే దానికన్నా ఎక్కువ చూస్తుంది. ఏం చూస్తుంది? ఎక్కువ చూస్తుంది. ఏం చూస్తుంది? టీవీలు చూస్తున్నాం, మొబైల్ దగ్గరకు చూస్తున్నాం. ఈ ఆల్రెడీ మొబైల్ ఇది సిమ్ము పైన ఉన్న శాటిలైట్ కనెక్ట్ అవుతుంది. శాటిలైట్ ఇక్కడ టవర్ కనెక్ట్ అవుతుంది. ఈ శాటిలైట్ నుంచి టవర్ నుంచి సిమ్ కనెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ రేడియేషన్ కనెక్ట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? అందుకోసం పిచ్చుకలు లేవు ఈ రోజుల్లో. ఆ రేడియేషన్ దెబ్బకి పిచ్చుకలు, అది మనకి పిచ్చుకలు ఉన్నాయంటే రేడియేషన్ లేనట్టు. ఒకప్పుడు లేవు, 150 సంవత్సరాల క్రితం రేడియేషన్ లేదు. కెమికలైజ్డ్ పౌడర్లు లేవు, పెస్టిసైడ్స్ కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కానివ్వండి, ఏం లేవు. అన్ని పక్షులు కిలకిల ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు లేవు. కొట్టే చెట్ల కూడా అవన్నీ ఉండడం వల్ల అవి కూడా తిని బలం లేక అవి చచ్చిపోతున్నాయి. సో మనకి ఇప్పుడు ఈ యొక్క ఎలా అయితే మన మొబైల్ కళ్ళకు ఎక్కువ శక్తి పోతుంది, కళ్ళకు ఎక్కువ శక్తి పోగొట్టుకోకూడదు. ధ్యానానికి వస్తున్నాను, ఎలా ఎందుకు చేయాలి, మనసుని ఎలా రిలాక్స్ చేయాలి, మనసు ఎక్కువ ఆలోచించకూడదు. ఏంటంటే ఫస్ట్ కళ్ళకి ఎక్కువ పని చేయకూడదు. పని చేయాలి, ఉండాలి. నేను చెప్పాను, ఎంత అవసరం అంతనే. ఇప్పుడు ఏమేస్తుందంటే మనకి కంప్యూటర్ ముందు కూర్చొని చేస్తున్నాం అంటే దాదాపు 8 గంటలు మన యొక్క ఉపాధి. 8 గంటలు ప్రతి ఒక్కరు వర్కింగ్ అవర్స్ అంటారు. ఆ 8 గంటలు కూడా మనము 8 గంటలు ఆడ కూర్చొని కంప్యూటర్ మీద కూర్చున్నాం. కొంతమంది కంప్యూటర్లు ఉంటే కొంతమంది కంప్యూటర్ ఉండకపోవచ్చు. కానీ 8 గంటలు మాత్రం ఏదో దృష్టి పెట్టాలి, గమనించాలి కదా. అదేనా? సో ఎక్కువ పెట్టడం వల్ల ఇంకోటి మొబైల్ అయిపోయింది చేతిలో. ఆల్రెడీ జేబులో ఆల్రెడీ రేడియేషన్తో ఉంది మొబైల్. ఇంటర్నెట్ ఆన్ చేస్తామంటే రేడియేషన్ కనెక్టెడ్. నార్మల్ కాల్ ఏంటంటే డైరెక్ట్గా మనం చేయొచ్చు, ఎక్కువ అంతే రేడియేషన్. కానీ ఇంటర్నెట్ ఉండడం వల్ల ఎక్కువ రేడియేషన్ వస్తుంది. ఆ రేడియేషన్ బాడీలో ఉన్న శక్తిని క్షీణింపజేస్తుంది. ఫస్ట్ నెంబర్ 1. అందుకోసం నేను క్యాన్సర్స్ రావడానికి రేడియేషన్ నెంబర్ 1. ఈ యొక్క చూపు ఎక్కువ చేస్తుంది. అందుకోసం టీవీ చూస్తున్నాం. 24 గంటలు కాకపోయినా ఒక 3 గంటలైనా టీవీ ఒక చూస్తున్నాం. సీరియల్ అనొచ్చు, లేదంటే మూవీ అనొచ్చు, కొన్ని యూట్యూబ్లో వచ్చి కొన్ని మనకి ఇష్టమైనటువంటి వెళ్తూ ఉంటాం. ఎక్కువ చూడకూడదు, చూడాలి. చూడొద్దు అన్నట్లు అన్నీ తెలుసుకోవాలి. అన్నిటి మీద పరిపూర్ణమైన అవగాహన, జ్ఞానం ఉండాలి. కానీ ఎక్కువ చూస్తే ఏమవుతుంది, కళ్ళకి స్ట్రెయిన్ అవుతుంది, బరువు పెరుగుతుంది కదా. ఇప్పుడు కళ్ళకి బ్రెయిన్కి డైరెక్ట్ కనెక్షన్, చెవులకి డైరెక్ట్ కనెక్షన్ అనుకున్నాం, దంతాలకు డైరెక్ట్ కనెక్షన్ అనుకున్నాం, నాసిక రంధ్రాలకి డైరెక్ట్ కనెక్షన్ అనుకున్నాం. చర్మం ఆల్రెడీ బ్రెయిన్తో కనెక్ట్ అవుతుంది. మీకు చిన్నగా మీ కాళ్ళ దగ్గర నుంచి ఏదైనా చీమ పోతుంది అనుకోండి, బ్రెయిన్ ఏం చేస్తుంది? కాళ్ళ కింద ఉంది చీమ వెళ్తుంది పాదాల మీద, బ్రెయిన్ ఏం చేస్తుంది? ఏదో వెళ్తుంది అంటుంది. అంటే డైరెక్ట్ కనెక్షన్ ఉంది కదా చర్మం. అంటే ఎప్పుడు కూడా అవేర్గా ఉంటుంది మన శరీరం అంతా కూడా. ఇది ఏమైతుంది? అవేర్నెస్ కాస్త అన్అవేర్నెస్ వెళ్ళిపోయింది. అంటే ఎక్కువ చూడడం వల్ల, ఎక్కువ వినడం వల్ల ఏమవుతుంది? మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అవసరమే ఎక్కువ అంటే అప్పుడు మధ్య తీస్తుండాలి. ఇయర్ ఫోన్స్ కానివ్వండి, బ్లూటూత్ ఇయర్ బడ్స్ కానివ్వండి, మనకి ఇవన్నీ కూడా అప్పుడప్పుడు మధ్యలో గ్యాప్ ఇస్తుండాలి. ఏది వెళ్ళాలండి. అలా అని పెట్టుకుంటే ఏమైతే ఏది లోపలికి వెళ్ళట్లేదు. ఎందుకు? వర్టిగా వస్తుంది, అంటే ఇలా బాడీ షేక్ అవుతున్నట్టు ఉంటుంది. అంటే బ్రెయిన్ లోపలికి ఎయిర్ లేదు కదా, కడుపులో ఎయిర్ లేదు, గాలి లేదు కదా, ఎక్కువ తినేస్తున్నాను కదా. అదే ఇదే సైన్స్. కళ్ళకు కూడా మంచి చల్లటి గాలి కావాలి. అర్థమైందండి. అందుకోసం కుండ నీళ్ళు తాగేవాళ్ళు అప్పట్లో, మొహం కడుక్కునేవాళ్ళు. చల్లదనం కావాలి కళ్ళకి. మధ్యలో అప్పుడప్పుడు ఫేస్ కడుక్కోవాలి. సో ఇవన్నీ ఏంటంటే విచ్ ఇస్ కాల్డ్ స్పిరిచువల్ సైన్స్. ఇదంతా ఒక శాస్త్రం. దీనివల్ల మనము ఉన్న ఇంద్రియాల కంటే అతి ఇంద్రియంలోకి వెళ్ళగలుగుతాం. అది అతి ఇంద్రియం అంటే 3వ కన్ను, దివ్యచక్షు. 6 సెన్స్ అంటారు. అవును. ఇది 5 పంచ జ్ఞానే, 5 సెన్సెస్. ఇది 6 సెన్స్ అండి, ఇది 7th సెన్స్. ఇది 7వ జ్ఞానేంద్రియం. సారీ, అందుకోసం టవర్ అన్నాను కదా ఫస్ట్లో. టవర్ అటు చూపిస్తుంది, ఇది ఇటు చూపిస్తుంది, ఇది ఇటు చూపిస్తుంటుంది, కింద నుంచి పై వరకు.
సో మనం మనసు తేటతెల్లం రిలాక్స్ కావాలి ఫస్ట్. అంటే చూపు ఉండాలి, ఎక్కువ ఉండాలి, అంటే మధ్యస్థంగా ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. వినికిడి కూడా ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలి, మధ్యస్థంగా ఉండాలి. మనం ఎక్కువ చూస్తున్నాము, ఎక్కువ వింటున్నాం. సో ఏంటంటే మనసు లోపలికి అంతరాలలోకి ప్రయాణం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, కళ్ళు మూసుకోవాలి. రిలాక్స్ యువర్ ఐస్. ఓకే. అందుకోసం ఇందాక చెప్పే గాఢ నిద్ర పోయినప్పుడు ఏమవుతుంది, ఇది విచ్చుకొని మనసు పనిచేయదు, ఇది విచ్చుకొని శక్తి వస్తుంది. అదే నేను కూర్చొని రిలాక్స్ చేస్తున్నాను కళ్ళని, చెవులు ఎక్కువ వినిపించుకోవట్లేదు, నోరు పని చేయట్లేదు, కేవలం శ్వాసను గమనిస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే మైండ్ రిలాక్స్ అవుతుంది ఫస్ట్. ఓకే. ఇప్పుడు దాకా చూసి చూసి విని 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 తిని ఆలు అలసిపోయింది బాగా. ధ్యానం అంటే ఏమీ లేదండి, రిలాక్స్ ఆఫ్ యువర్ మైండ్. మీ మనస్సుని శాంతం చేయండి ఫస్ట్. ఓకే. ఫస్ట్ శాంతం చేసామనుకోండి. అందుకోసమే కళ్ళు మూసుకున్నప్పుడు మనకి అన్నీ కాళ్ళలో కాలు పెట్టుకుంటున్నాం, కూర్చున్నప్పుడు కాళ్ళలో కాలు పెట్టుకుంటున్నాం, వేలల్లో వేలు పెట్టుకుంటున్నాం, లేదా నార్మల్గా ఏదైనా ముద్దలు పెట్టుకోవచ్చు. ఇలా కొంతమంది ఇలా పెట్టుకుంటారు, ఇలా పెట్టుకుంటారు, ఇలా పెట్టుకుంటారు, రకరకాల ముద్దలు ఉంటాయి. అంటే దీనికి ఒకటే ముద్రలో కూర్చోవాలి అలా ఏం లేదు. అసలుకి ఏంటంటే ఫస్ట్ ధ్యానంలోకి వెళ్ళాలి అంటే రిలాక్స్ ఆఫ్ యువర్ ఐస్. ఐస్ కళ్ళు మూసుకోవాలి అంతే. ధ్యానంలో మొదటి ప్రక్రియ ఏంటంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం, అంతేగా. కళ్ళు మూసుకోవాలి, ఏమి చేయకూడదు, లోపల ఏమి అనుకోకూడదు, మనసు అది ఎలా సాధ్యం? మౌనం. ఇప్పుడు మీరు అన్నట్టు కళ్ళు మూసుకొని మౌనంగా అంటే నోరు మూసుకొని కూర్చుంటాం, కానీ మనసు ఏం చేయకుండా అది మన అధీనంలోకి ఎలా వస్తుంది? అంటే కొంతమంది ఏం చేస్తారండి, కళ్ళు మూసుకొని ఏదో జపం చేస్తుంటారు. ఓకే, అర్థమైందండి. కళ్ళు మూసుకొని వాళ్ళ మతానికి సంబంధించిన దేవుడి పేరు లోపల వల్లే వేస్తుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు అసలు అది ఏమి చెయ్యము, ఏం చేయకూడదు, ఏమీ చేయకుండా ఉన్నా కూడా మనసు ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వస్తున్నాం ఆ పాయింట్కి వస్తున్నాం. ఫస్ట్ అన్ని రిసీవ్ చేసుకున్న మనసు అంతా కూడా దీని లోపల స్టోర్ అయి ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఆవు కానివ్వండి ఎద్దు కానివ్వండి, ఫస్ట్ ఏం చేస్తుంది, ముందు గడ్డిని తీసేసుకొని లోపల దంతాల్లో పెట్టుకొని నెమరేస్తూ ఉంటుంది. కానీ లోపల పొట్టలోకి వెళ్ళదు. నెమరేసిన తర్వాత అది మొత్తం లోపలికి అరిగిన తర్వాత లోపలికి లాగేసుకొని అప్పుడు మనకి పనిచేస్తుంది జంతువు అనేది. సో ఇప్పుడు మనం అంతా చూసాము, విన్నాము, అన్ని రకరకాల సెన్సెస్ చేసేసాం, కర్మలు చేసేసాం, అదంతా చిత్తంలోకి వెళ్ళి కూర్చొని ఉంది. ఇప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు రిలాక్స్కున్నప్పుడు ఏమవుతుందంటే అది ఓపెన్ అవుతుంటుంది. కొంతమంది చూడండి ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు రక్కన లేసేస్తారు, భయం వచ్చేస్తుంది, అమ్మో లోపల ఉన్న ఆలోచనలు బయటకు వచ్చేస్తున్నాయి. మరి అవి రాకుండా చెప్తాను అదే వస్తున్నాను పాయింట్కి. అంటే ఇప్పుడు మనది ఏమిటంటే మన రిజర్వాయర్ అంటారు, మనసుని ఏమంటారు, చిత్తాన్ని ఏమంటారు, రిజర్వాయర్. రిజర్వాయర్ అన్నీ ఏమైనా అన్ని రకాలైనటువంటి ఆలోచనలన్నీ కూడుకుని ఉన్నాయి. అర్థమైందండి. ఎప్పుడు 50,000 ఆలోచనలు ప్రతిరోజుది. మనం అనుకుంటాం 50,000 చేయట్లేదు, ఒక 100 చేద్దాం. మన కాన్షియస్ తోటి, లోపల సబ్ కాన్షియస్ తోటి ఎన్నో చేస్తుంటుంది, చేస్తుంది. మీరు కౌంట్ చేయించుకోవచ్చు. 50,000 ఆలోచనలు చేస్తుందండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఇది రికార్డ్ అవుతుందా? ఇప్పుడు ఇట్లా అంటున్నాను, కంప్యూటర్ కొడుతున్నాను, ఇదంతా కూడా యాక్టివిటీ కదా, అంత లోపల స్టోర్ అవుతుంది. మీరు 9:00 ఏం చేశారంటే టక్కు నేను గ్లోబల్కి వెళ్ళేసి నేను టైప్ చేస్తున్నా అంటది, అంటే అది రికార్డ్ అయిందా లేదా? అదొక ఆలోచన. అంటే ఆలోచన అంటే యాక్టివిటీ, అంటే ఒక వృత్తి అంటారు. ఆలోచనలు కాకపోయినా దాన్ని వృత్తులు అంటారు. ఏమంటారు? వృత్తులు అంటారు. ఆలోచనలకి అతీతమైనటువంటి వృత్తులు. ఆ వృత్తులు అంటే మనం ఏ చేసిన యాక్టివిటీ చేయకపోయినా సరే కూడా, కాముకున్నా సరే కూడా మీరు ఆ సమయంలో ఏం చేస్తారని కాముకున్నానండి చేతులు కట్టుకొని అంటాం, అంటే అది కూడా లోపల రికార్డ్ అయింది. ఓకే, మీరు సహజంగా కొన్ని 100, 1000 అనుకుందాం, అవన్నీ కూడా లోపల రిజర్వాయర్లో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాము, కళ్ళు మూసుకొని ఏం చేస్తాము, ఈ నాసిక రంధ్రాల ద్వారా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తున్నప్పుడు ప్రాణాన్ని గమనిస్తుంది. అందుకోసమే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సంస్థ ఒక్కొక్క భాగాన్ని గమనించమన్నది. దాని ధారణ అంటారు. అష్టాంగ యోగాలో ఈ ధారణ. ఆసనం అంటే కూర్చోవాలి, ప్రాణాయామం అంటే ప్రాణాన్ని గమనిస్తుండాలి. ఓకే, అర్థమైందండి. తర్వాత ఏంటి, ప్రత్యాహారం అంటే ఆహారం ఉంది కదా అక్కడ, ప్రత్యర్థి అంటారు ఏంటి, అవతల వాడు అంటాం కదా. ప్రత్యర్థి అంటే ఏంటి, అవతల వాడు. ఇక్కడ లోపల అవతల ఏంటి అంటే ఇది బయట, లోపల ఏంటి, లోపల ఆహారం ఏంటి,
మన ఉన్న ఆలోచనలు, ఓకే. మన మనస్సుని ఏం చేస్తున్నాం ఇప్పుడు తేటతెల్లం చేయడానికి కూర్చున్నాం. ఓకే. ప్రాణశక్తిని గమనిస్తున్నాం. ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము. తర్వాత లోపల ఆహారం ఏంటి? మన మనస్సుని శాంతం చేయాలి. మనం ఇప్పుడు మనస్సుని లగ్నం చేయాలి. ఫస్ట్ లగ్నం చేయాలంటే మనలో ధారణ చేయాలి. ఫస్ట్ ప్రత్యాహారం అంటే లోపల ఉన్న ఆహారం, ప్రత్యర్థి అంటే ఎదురుగా, ఇప్పుడు లోపలికి ఎదురుగా లోపల ఆహారం, ప్రత్యాహారం. సో లోపల ఉన్న ఆహారం ఏంటి? మనకున్న ఇవన్నీ కూడబెట్టుకున్న ఆహారం అంతా ఏంటంటే ఆలోచనలు అన్నీ కూడా. ధారణ అంటే లగ్నం చేయాలి. అందుకోసం ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సంస్థ ఒక్కొక్క అంటే నఖశిఖ పర్యాంతం అంటారు. అంటే నఖం అంటే కాలి గోటి వేలు గోరు నుంచి, శిఖం అంటే ఒక వెంట్రుకలు. అంటే ఇక్కడ నుంచి వెంట్రుకల నుంచి నఖం వరకు, నఖం నుంచి మళ్ళీ వెంట్రుకల వరకు. అందుకోసమే దాన్ని గమనిస్తూ ఉన్నామని చెప్పారు. ఏదో ఒక దాన్ని గమనిస్తుంటే ఏమవుతుందంటే మనసు ఎక్కడికి వెళ్ళదు, అక్కడికి వెళ్తుంటుంది. మనసు లోపల ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచన చేయకుండా అక్కడికి గమనించమంటుంది. అందుకోసమే వేరే ఒక ఈ సాధనలు ఏమంటారంటే దీపం వెలిగించి దీపాన్ని చూడమంటారు, కొవ్వొత్తిని వెలిగించి కొవ్వొత్తిని చూడమంటారు. ఫస్ట్ గమనించడం, లగ్నం మనసుని అక్కడికి కేంద్రీకృతం చేయడం అని అలవాటు చేయమంటున్నారు. ఇప్పుడు మనం ఏం బయట చేయట్లేదు, లోపల చేస్తున్నాం. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ ఒక్కొక్క అవయవాన్ని గమనించమన్నారు. కొంతమంది హృదయం మీద, కొంతమంది శ్వాస మీద, కొంతమంది శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవాన్ని, కొంతమంది భృకుటి మధ్యలో, కొంతమంది కాంతిని, లోపల జ్యోతిని చూడమని, లేదా బయట జ్యోతిని ఊహించుకుంటే గమనించమని. ఎందుకోసం 108 రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఈ అన్నిటికంటే సులభతరం ఏంటంటే మన ప్రాణాన్ని గమనించడం, శ్వాసను గమనించడం సులభతరమే కదా. కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనిస్తున్నాం. నా లోపల ఉన్న అన్ని ఇంద్రియాలన్నీ కూడా, అన్ని సెన్సెస్ అన్నీ కూడా ఏమైనాయి ఇక్కడ గమనిస్తూ ఉంది. అంటే మనసు ఎక్కడికి ఉంది, ఇక్కడ గమనిస్తుంది. శ్వాసని గమనిస్తూ మరి ఈ కళ్ళ మధ్యలో ఉన్న అటువంటి మధ్యలో నాసిక ఆగ్రహం అంటారు, దీన్ని భ్రూమధ్యం అంటారు. భ్రూమధ్యము బిందువు అంటారు దీన్ని. ఎప్పుడైతే మన శ్వాసను గమనిస్తూ ఇక్కడికి చేరుకుంటామో ఇది ఏమవుతుంది, దివ్యనేత్రానికి కనెక్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ గమనిస్తూ ఫస్ట్ మనసును తేటతెల్లం చేయాలంటే మన ప్రాణశక్తిని గమనిస్తూ శ్వాసను గమనిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, కళ్ళు మూసుకు గమనం చేస్తున్నప్పుడు ఏమైందంటే ఆ రిజర్వాయర్లో ఉన్నట్టు ఆలోచనలన్నీ కూడా మనకి గమనించడం వల్ల ఏమైందంటే గేట్లు ఓపెన్ అవుతాయి. అంటే చిత్తంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా నెమ్మదిగా బయటికి వెళ్తుంటాయి.